కొంతమంది సైబర్ క్రైమ్ నేరగాళ్లు వారు నార్కోటిక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్లుగా పనిచేస్తున్నామంటూ మనకు ఫోన్ చేసి మనము బుక్ చేసిన పార్సెల్ను ఎయిర్పోర్టులో వారు స్వాధీనపరుచుకుని చెక్ చేయగా దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని, ఆ పార్సెల్ మీద మీ ఫోన్ నంబర్ అడ్రస్ ఎందుకు ఉన్నవి అని, ఆ డ్రగ్స్ పార్సెల్ మనమే పంపించినట్టుగా సీన్ క్రియేట్ చేసి మనల్ని డబ్బులు అడుగుతారు, ఇవ్వకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారు. ఇటువంటి వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ మధ్యకాలంలో ఇటువంటి సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. సైబర్ క్రిమినల్స్ కి మనం డిజిటల్ ఫ్రూట్ ప్రింట్స్ అనగా మన వ్యక్తిగత డేటా లీక్ అయినప్పుడు ఈ హ్యాకర్లు డిజిటల్ ఫ్రూట్ ప్రింట్ ద్వారా సంపాదించి మనకి ఫోన్ చేసి ఈ విధంగా మనల్ని బెదిరిస్తారు. వారు మనకి అలా కాల్ చేసిన వెంటనే ఆఫీసర్ పేరు ఏమిటి అని, వారి ఆఫీస్ అడ్రస్ ఎక్కడ అని, వారు ఐడి నంబరు అలాగే ఐడెంటి కార్డును అలాగే పని చేస్తున్న డిపార్ట్మెంట్ అడిగి దాన్ని మనం వెరిఫై చేసుకోవాలను. ఉదాహరణకు ఈ మధ్య గవర్నమెంట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు వెబ్సైట్లో అందుబాటులో ఉంటున్నాయి. వారు అలా కాల్ చేసిన వెంటనే ఇన్వెస్టిగేషన్ పేరుతో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు వారికి షేర్ చేయొద్దు, అనగా ఆధార్ కార్డు నంబర్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మరియు ఇతర సున్నితమైన ఇన్ఫర్మేషన్ ని ఫోన్లో ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఆ సైబర్ క్రిమినల్స్ ఏదో కొంప మునిగిపోతున్నట్టుగా కంగారు పెట్టి మనల్ని ఆ కంగారులో వారికి అనుకూలంగా మనం డెసిషన్స్ తీసుకునేటట్టుగా చేస్తారు. అంటే మనల్ని ఒప్పిస్తారు అందుకునే. అటువంటి పరిస్థితుల్లో చాలా కూల్గా, నిదానంగా, కామ్గా, లాజికల్ గా ఆలోచించగలగాలి. వారు మిమ్మల్ని మోసం చేసినట్టు మీకు అనిపిస్తే వెనువెంటనే మీరు సైబర్ క్రైమ్ సెల్ కి కంప్లీట్ చేయవలెను. అలాగే మీకు అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా సందేశాలు వస్తే నంబర్ను వెంటనే బ్లాక్ చేసి సర్వీస్ ప్రొవైడర్ కి రిపోర్ట్ చేయవలెను. పోలీసులు గాని మరే ఇతర ప్రభుత్వ అధికారులు గాని ఫోన్ ద్వారా తక్షణ చెల్లింపులు చేయండి లేదా మిమ్మల్ని అరెస్టు చేస్తామని బెదిరించరు అని మీరు గమనించుకోవాలి.